మనము కేవలము దేవుడికి వ్యతిరేకంగా అపవాది క్రియలు చేస్తేనే నరకానికి పోము. దేవుడు చెప్పినవి చేయకపోయినా నరకానికి పోతాం. అవతల వాడికి మేలు చేయకపోయినా నరకానికి పోతాం, నరకానికి వెళ్ళిపోతాం, తీర్పులో వస్తాం. అందుకని దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా గలతీ పత్రికలోనే 6వ అధ్యాయము 9-10 వచనాలు చదివితే, మనం మేలు చేయటం విసుకకు ఎందుమో, మనం అలాగ మేలు చేసేటమే తగిన కాలమందు పంట కోతము. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయటము. గమనించారా? సమయం దొరికిన కొలది మేలు చేయాలట. ఒకరికి చేసాలే చాలా అనుకోకూడదట, ఇంకా చేస్తూనే ఉండాలట. మేలు చేయడం విసిపోతానంటాడు, కీడైతే అస్సలు చేయొద్దు అంటున్నాడు, కీడైతే అస్సలు చేయొద్దు అంటున్నాడు.